కామ వికారపు అసలు మొత్తం బుర్రంతవే తిరుగుతున్నాయి అంటే వీడికి. చిన్నప్పటి నుంచి అంత భక్తి నిష్టలతో పెరిగినోడికి ఇంత కామంతా కటకట్లాడతాడా జస్ట్ కాలేజీకి రాగానే? నేను గుడికి వెళ్ళినా కూడా మంచి ఉద్దేశంతో వెళ్ళేవాడిని కాదు. నేను ఎంతగా చెడిపోయానంటే, నేను వెళ్ళే ఆంజనేయ స్వామి కోవిల దగ్గర గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్ముకునే అమ్మాయిని కూడా మాయ మాటల్లో పెట్టి వంచి నాతో పాటు తిప్పుకొని ఎన్నోసార్లు సినిమాలకి తీసుకెళ్లేవాడిని. ఇలా చాలా మందిని. అండ్ వీడికి ఇప్పుడు టాప్ క్లాస్ అమ్మాయిలు కూడా కవిత్వాలు రాసి పడేస్తే అలా ఈజీగా వల్ల పడిపోతున్నారు కదా కాలేజీ అమ్మాయిలు. గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్ముకునే అమ్మాయి వీడికి అవసరమా? నేను ఎలాగైనా వాళ్ళని మాయ మాటలతో నాతో పాటు తిప్పుకుని అదేదో నా మగతనం అని, అదే హీరోయిజం అని అనుకునేవాడిని. ఆ దినాన ఇవన్నీ నాకు తప్పులుగా అనిపించలేదు. ఇదేదో నా తెలివితేటలకు నిదర్శనం అని భావించేవాడిని. పైకి భక్తిగా ఉండేవాడిని. ప్రతి మంగళవారం కొబ్బరికాయతో చెవిలో పువ్వుతో ప్రతి ఒక్కరి